రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో వచ్చిన అవినీతి ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ను ఏసీబీ విచారించనుంది. ఈ మేరకు ఏసీబీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక బీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అరవింద్ కుమార్ తో పాటు మరో ఇద్దరు అధికారులు ఇప్పటికే విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో కేటీఆర్ ను A1 గా, అరవింద్ కుమార్ ను A2 గా చేర్చనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా అవినీతి ఆరోపణలపై ఎవరైనా ఎమ్మెల్యేను విచారించాలి అంటే రాష్ట్ర గవర్నర్ ముందస్తు అనుమతి తప్పనిసరి. ఇక కేటీఆర్ ను ప్రశ్నించేందుకు గవర్నర్ ఇప్పటికే అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ అనుమతి గురించి తెలుపుతూ సీఎస్ శాంతికుమారి ఏసీబీకి లేఖ రాశారు. 55 కోట్ల రూపాయల ఫార్ములా ఈ నిధుల దుర్వినియోగం కేసులో విచారణకు తమ ముందు హాజరు కావాలి అంటూ కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు పంపనుంది. మరోవైపు పోలీసు ఉన్నతాధికారులు శాసనసభలోని సీఎం ఛాంబర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. కేటీఆర్ కేసుకు సంబంధించిన వివరాలను సీఎంకు వివరించినట్లు సమాచారం. కేటీఆర్ కు ఏ క్షణమైనా ఏసీబీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో హాట్ చర్చ నడుస్తోంది. మరోవైపు ఈ కేసులో ఎలాంటి విచారణకైనా సిద్దము అన్నారు కేటీఆర్. ఇక పూర్తి బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. దమ్ముంటే తనను అరెస్టు చేసుకోవచ్చు అని కూడా తెలియజేశారు.